జంతూనాం నరజన్మ దుర్లభమతః ముంచస్త్వం తతో విప్రత తస్మాత్ వైదికమార్గపరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతే పుణ్యేరి వినా విలభ్యతే. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంటే గుర్తు చేసుకోవడానికి వచ్చాం. అంటే ఇక్కడ ఈ భూమి మీద మనమే కాదు, అనేక జీవరాశి. ఈ జీవరాశి అన్నట్లని కూడా 84 లక్షల రకాలుగా ముందు చెప్పుకోవడం జరిగింది. అందులో మానవ జన్మ ఒకటి. జంతువునం నరజన్మ దుర్లభమత. ఈ జీవరాశి అన్నట్లని మానవ జన్మ గొప్పది అని. అటువంటి మానవ జన్మకు వచ్చినటువంటి వారికి ఈ ఆత్మానాత్మ వివేచం, ఆత్మానాత్మ వివేకం తెలుసుకున్నటువంటి వాడు తక్కువ. అందుకని విద్వత్తమస్మాత్ పరం తస్మాత్ వైదిక మార్గపరత. అంటే ఆత్మానాత్మ వివేకము, మోక్షము, ఈ విచారణ అంతా కూడా మనకి ఈ రకమైనటువంటి ఆత్మ విచారణ అనేటువంటిది మన వైదిక మార్గంలోనే చెప్పడం జరిగింది. మిగతా మతాలలో కూడా దేవుడి గురించి, దేవుడికి సంబంధించిన భక్తి మార్గం గురించి కూడా చెప్పారు. కానీ విచారణ అనేటువంటిది వైదిక మార్గ పరత. ఈ వైదిక మార్గానికి సంబంధించినటువంటి శాస్త్రాలు తెలుసుకోవడం కోసం కొంచెం విద్యత్వం ఉండాలి, అంటే చదువుకొని ఉండాలి. చదువుకున్నాడు, వైదిక మార్గంలోనే వచ్చాడు. ఆత్మ అనాత్మ వివేచన. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏమిటి అనేటువంటిది వివేచన చెయ్యాలి. చేసిన తర్వాత అంతర్ముఖ వృత్తితో స్వానుభవో పరమాత్మనా సంస్థితి. అంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా తెలుసుకుని సాధన చేసి స్వానుభవాన్ని పొందాలి. అంటే మామూలుగా వినడం అనేది పరోక్షము. ఈ పరోక్ష జ్ఞానం ద్వారా నిరంతరము అవకాశం వచ్చినప్పుడల్లా అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. స్వానుభవో బ్రహ్మాత్మ సంస్థితి. అంటే ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము అనేటువంటి విషయంలో అనుభవానికి రావాలి. అలా అనుభవానికి రాలేదు. కానీ శాస్త్రాలన్నీ చదివాడు, పూజలు చేస్తాడు, యజ్ఞ యాగాదులు చేస్తాడు. వీటి వల్ల ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతే పుణ్యది వినా విలభ్యతే. మరి మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ముక్తి అంటున్నాం కదా. శతకోటి జన్మ సుకృతే అంటే 100 కోట్ల జన్మలో చేసినటువంటి పుణ్యేది వినా లభ్యతే. పుణ్యఫలం వల్ల మోక్షం రాదు. అంటే ఎంతంత గొప్ప పుణ్యాలు చేసినప్పటికీ కూడా రాదు. అంచేత మోక్షం పొందాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి, ఆత్మ విచారణ చెయ్యాలి. అంతర్ముఖ వృత్తితో సాధన చేసి బ్రహ్మములో మనసును లీనం చేయకుండా భౌతికంగా ఎన్ని చేసినప్పటికీ రాదు. అంచేత మనిషి జన్మలోకి వచ్చి మళ్ళీ ఈ ఎక్కడెక్కడ కొంచెం ఆడంబరంగా ఉందో, ఎక్కడ గొప్పగా ఉందో అందులోకి వెళ్ళిపోతుంటాడు.
మంచి జన్మలోకి వచ్చాడు, విషయం తెలిసింది, కానీ ఆకర్షణతో ఉంటుంది. అంచేత దుర్లభం త్రయమేత దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం లేకుండా ఇక్కడ మనం సమావేశం కాము. దైవానుగ్రహం వల్లే ఈ మార్గంలోకి వస్తాడు. వచ్చినటువంటి వాడు మళ్ళీ పక్షుకులు చూడకూడదు. 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం నిరంతరము మర్చిపోకుండా పట్టుకోవాలి. ఏమిటది? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంచరయం. మనిషిగా పుట్టడం అన్నిసార్లు రాదు. ఎందుకంటే కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎందులో కన్నా రావచ్చు కర్మ ఫలాన్ని అనుభవించడం. రెండోది, మనిషి జన్మలోకి వచ్చినప్పటికీ కూడా మోక్షం పొందాలనేటువంటి కాంక్ష కలగడం. మరి ఏటేటో తిరగడం కాకుండా మోక్షం పొందాలి, మోక్షం పొందాలనేటువంటి కాంక్ష ఉంది, కానీ గురువు లభించలేదు. అంటే 3 ఇంపార్ట్గా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంచరి. అంటే గురువు లభించడం. గురువు లభించకుండా మోక్షం పొందడానికి సాధ్యం కాదు. మానవ జన్మ రాకుండా ఇంకొక జన్మలో ముముక్షత్వం లేదు. అంతేత మనుష్యత్వం అనేది, ముముక్షత్వం అనేది, గురువు యొక్క సాంగత్యం, ఈ 3 కూడా దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం. ఈశ్వరానుగ్రహం వల్లే కలుగుతాయి. చేత ఒకవేళ మనం మనిషి జన్మకు వచ్చామంటే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు. మోక్షం పొందాలనేటువంటి కోరిక కనుక మనకి కలిగితే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు. ఆ మోక్షం పొందడానికి సంబంధించిన మార్గం తెలియపరిచేటటువంటి గురువు లభించడం కూడా ఈశ్వరానుగ్రహం వల్ల. చేత ఇటువంటి అద్భుతమైనటువంటి జన్మ లభించింది కనుక మరి లోకంలో అనేకమైనటువంటి విషయాలు కనపడుతున్నాయి మనకి. అవన్నీ కూడా మతాలకు సంబంధించినటువంటి రకరకాల శాఖలు. వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్ని, కుర్వంతు కర్మాణి, భజంతు దేవత. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు బాగా చదువుతారు, ఇతరులకు చెప్తారు. వదంతు శాస్త్రాన్ని. యజంతు దేవతల గురించి బాగా తెలుసుకుంటారు. ఏ దేవుడు ఎంత గొప్పవాడు, ఏ దేవుడిని ఆరాధింటే ఏం ప్రయోజనం వస్తుందో. యజంతు కుర్వంతు కర్మ. ఏ కర్మల వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో కుర్వంతు కర్మ. భజంతు దేవత. దేవుడిని బాగా పూజిస్తారు, ఆరాధిస్తారు. కానీ వీటి వల్ల మోక్షం రాదు. ఆత్మైక్యబోధేన వినా విముక్తి. చేత ఆత్మకి సంబంధమైనటువంటి జ్ఞానం తెలియాలి. ఆత్మలో మన మనసును లీనం చెయ్యాలి. చెయ్యకుండా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే. ఇలా కాకుండా వివిధ మార్గాలు, వివిధ సిద్ధాంతాలు లోకంలో ఉన్నాయి కదా, వాటి ద్వారా కానీ మోక్షం వస్తుంది అనుకుంటే నా సిద్ధి లభించదు అక్కడ. ఎప్పుడు దాకా? బ్రహ్మ శతాంతరే. 100 మంది బ్రహ్మలు అవతారం చాలించినా కూడా ఇది మోక్షం. అంటే ఒక బ్రహ్మ కాలంలోనే కొన్ని లక్షల కోట్ల సార్లు మనం పుట్టి చచ్చిపోతాం. అలాంటి బ్రహ్మదేవుడికి ఎంతమంది బ్రహ్మదేవుళ్ళు? శతాంతరేపి, బ్రహ్మ శతాంతరే. మోక్షం పొందడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అయినటువంటిదో దానికి విషయాన్ని అక్కడ చెప్పారు. అట్టి మాదిరిగానే జ్ఞానం ప్రాప్తించాలంటే దానికి ఉపాయాలు కూడా వద్దా లేదా? మన ఆత్మానం మగ్నం సంసార వారు. అంచేత ఎవడు మట్టికి వాడే ఈ రోజు తలపుకు తెచ్చుకుని ఎవరిని వాడిని ఉద్ధరించుకోవాలన్నటువంటి ఆలోచన వాడికి రావాలి. భార్య సహకరించదు, భర్త సహకరించడమో లేదా ఇంకొకళ్ళు సహకరించారని చూడకూడదు. ఏ దేవుడు వచ్చి మనం ఉద్ధరించాడని చూడకూడదు. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరికి మట్టికి వాళ్ళే, భార్యకు భార్య, భర్తకి భర్త, పిల్లకి పిల్లే, తల్లికి తల్లే. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారు. మనం మనసును సంసారంలో మగ్నం చేసాం, దాన్ని ఆత్మలో విలీనం చేయాలి. యోగారూఢత్వం అసాధ్య సమ్యక్ దర్శన నిశ్చయ. సమ్యక్ దర్శనం అంటే ఇలా బహిర్ముఖంగా చూసినప్పుడు వివిధ రకాల రూపాలు, నామాలు, రకరకాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపలికి యోగారూఢత్వము, యోగ మార్గంలో మనసు లయించినటువంటి స్థితిలో సమ్యక్ దర్శనం,
అన్ని కలిసిపోతాయి. ఇన్ని రూపాలు ఉండవు, ఇన్ని స్వరూపాలు ఉండవు, ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవతలు ఉండరు. అంత సమ్యక్ దర్శనం, ఒకే స్వరూపంగా మారిపోతుంది. అంచేత ఎవరి మట్టికి వారే అంతర్ముఖ బుద్ధితో సాధన చేసుకోవాలి. అంచేత ఈ రకంగా ఇదేంటండి ఇంత ఇంత గొప్ప గొప్ప కర్మలో లోకంలో ప్రతిపాదించారు కదంటే దానికి కూడా 11వ శ్లోకంలో చిత్తస్య శుద్ధయే కర్మ మత్ వస్తు ఉపలబ్ధయే. ఈ పుణ్యకర్మలు కానీ యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా చిత్తస్య శుద్ధయే కర్మ, మనసు శుద్ధం అవ్వడం కోసం చెప్పారు తప్ప ఆత్మ సాక్షాత్కారం అవ్వడం కానీ ఆత్మస్వరూపం తెలియటం కానీ అందులో ఉండదు. చిత్తయ్య శుద్ధయే కర్మ నస్తు వస్తువుపలభ్యత. వస్తువు లభించడం తెలియటం ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసం చెప్పలేదండి. వస్తు సిద్ధి విచారేణ నాకు కించిత్ కర్మ కోటి. వస్తువు సిద్ధించాలంటే ఆత్మ తెలియాలంటే ఆత్మ దర్శనం అవ్వాలంటే ఆత్మ సాక్షాత్కారం అవ్వాలంటే నాకు కించిత్ కర్మ కోటివి. ఈ లోకంలో ఉన్నటువంటి సత్కర్మలు పుణ్యకర్మలు ఉపాసన కర్మలు కోటి కోటి కర్మలు చేసిన వస్తుసిద్ధి రాదు, వస్తుసిద్ధి కలగదు. మనం ఎన్నెన్నో చేస్తాం, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, పూజలు, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలో బహువశ్య విఘ్నం. శాస్త్రం అనంతంగా ఉంది. అనంత కర్మ శౌశంచ యపజిజ్ఞదైవచ. తీర్థయాత్ర అనుగవనం యావత్తత్వం నవిందతి. తీర్థయాత్ర వల్ల కానీ బాహ్య వస్తు దర్శనం వల్ల కానీ ఆత్మ సాక్షాత్కారం లభించదు, ముక్తి అంతకంటే లభించదు. అంచేత నిశ్చయో దృష్టి విచారేణ ఇతేక్త నా స్నానేన నా దానేన ప్రాణాయామ చేతేన. గడిగడికి స్నానం చేయడం వల్ల కానీ విచారణ చేయడం వల్ల కానీ హితోక్తిత హితమైనటువంటి యుక్తులు వినడం వల్ల కానీ ప్రాణాయామాల వల్ల కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు. అందుచేత దానికి సంబంధించినటువంటి శాస్త్రం తెలియాలి, దానికి సంబంధించినటువంటి గురువును పట్టుకోవాలి. అటువంటి దానికి ఎలాంటి ఓడర్హుడు మేధావి పురుషో విద్య మోహపోహ విచక్షణ. చెప్పింది చెప్పినట్టుగా పట్టేసుకోకుండా అతనికి ఎలాంటి అవగాహన చేసుకునేటువంటి ఊహపోహలతో ఆలోచించేటటువంటి తెలివి కావాలి. మేధావి అంటారు. అతను మేధావి పురుషో విద్వ మోహపోహ విచక్షణ. తెలివి లేనటువంటి వాడికి ఈ సత్సంగం ఉపయోగం ఉండదు. తెలివి కావాలి. ఎలా ఏం చెప్తుందని అలా పట్టేసుకుని అలా వెళ్ళిపోకూడదు. ఒక దాని నుంచి ప్రతిపాదించి దాన్ని మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత దాన్ని ఖండించి కూడా చెప్తుంటారు. అలాగే ఎందుకు చెప్తున్నారు? ముందు ఎలా చెప్పారు కదా, నేను ఇలా మారినండి దాంతో ఉండిపోతాను అనకూడదు. అంటే ఊహపోహలతో విచారణ చెయ్యాలి. అలా విచారణ చేసుకుంటూ వచ్చినటువంటి వాడికి ఏమేమి అర్హత కావాలో ఈ 18వ శ్లోకంలో చెప్తున్నారు. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషివి ఏషు సత్వేవ సన్నిష్ట యథభావే నసిద్ధ్యతి. ఆత్మనిష్ట లేక బ్రహ్మనిష్ట లేదా సాధన అంటున్నాం కదా. ఈ నిష్ట అనేటువంటిది ఎలా లభించదో చెప్తున్నాడు ఇక్కడ. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషివి. అంటే బుద్ధిమంతుల చేత 4 సాధనములు తెలియపరిచారు. 4 సాధనలు అవి ఉన్నప్పుడే సత్యస్వరూపమైనటువంటి ఆత్మనిష్ట సాధ్యమవుతుంది. వాటిని సాధన చతుష్టయము అంటారు. 4 సాధనాలు. సాధనాన్యత్ర చత్వారి అంటే 4 ఉపాయాలు. ఈ సాధన చతుష్టయాన్ని ప్రతి సాధకుడు మొదట సంపాదించుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం పొందటానికి, యోగం అభ్యసించడానికి ఎవడైతే అర్హుడో ఆ ఎలాంటి గుణాలు ఉన్నటువంటి వాడు అర్హుడో చెప్తున్నారు. మీ ఆ సత్సంగం వినేసిన వాళ్ళందరూ అర్హులు కాదు, సాధన చేసిన వాళ్ళందరూ అర్హులు కాదు. ఈ అర్హత ఉండాలి, ఈ విచారణ చెయ్యాలి. ఏంట అర్హతో చెప్తున్నాడు ఇక్కడ. 4 ఏంటనేది చెప్తున్నారు 19వ శ్లోకంలో. ఆదౌ నిత్య అనిత్య వస్తు వివేక
పరిగణ్యతే. ఇక్కడ లోకం ఉంది. లోకములు అనేక రకాలమైనటువంటి వస్తువులు ఉన్నాయి. దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అనేక విషయాలు ఉన్నాయి. ప్రతి వస్తువుకి ఒక్కొక్క విషయం కూడా ఉంది. ఆ విషయాన్ని అందులో ఇప్పుడు మనిషి ఉన్నాడు, లేదా పశువు ఉంది. రెండు విభాగాలు. అందులో నిత్య అనిత్య వస్తు వివేకము. ప్రతి వస్తువులోనూ కూడా నిత్యమైనది ఒకటి ఉంది, అనిత్యమైనది ఇంకోటి ఉంది. ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో కూడా నిత్యమైనటువంటి విభాగం ఉంది, అనిత్యమైనటువంటి విభాగం. నిత్యమైన దానికి మరణం ఉండదు, అనిత్యమైనటువంటి దానికి ఉండడం ఉండదు. అనిత్యమైనటువంటిది కొత్తగా వచ్చింది, పరిణామం చెందుకుంటూ పోతుంది. మన దృష్టి అంతా నిత్యమైనటువంటి దాని మీద నుంచి తీసేసి అనిత్యమైనటువంటి వచ్చి నిత్యము పరిణామం చెందుకుంటూ పోయేటటువంటి దాని మీద మనం నిఘా పెట్టాం. దానికోసం కర్మలు చేస్తాం. ఆ కర్మఫలాలను అనిపించడం కోసం సుఖ దుఃఖాలు అనిపించు రాకపోకలు సాగిస్తాం. అంచేత ఆదౌ నిత్య అనిత్య వస్తు వివేక పరిగణ్యతే. అంటే మనకు తెలివి ఉంది కదా, తెలివితోటి ప్రతి దాన్ని గుడ్డిగా పట్టుకోకూడదు. ప్రతి వస్తువుని తీసుకుని నిత్యమైంది ఏది, అనిత్యమైంది ఏది, నీలోనే కాదు, నీ ఎదుర్కొన్నటువంటి వస్తువులోనే కాదు, విచారణ చెయ్యాలి. ఇదొకటి సాధన చతుష్టయంలో ఇది మొదటి. ఇహమూత్ర ఫలభోగ విరాగంత తనంతరం. అంటే నిత్యానిత్య వస్తు వివేకం నీకు అనుభవంలోకి వచ్చింది, విచారణ చేసాడు, తెలిసింది, వదిలిపెట్టలేదు, రావాలి, అనుభవంలోకి రావాలి. తదనంతరం అన్నాడు. దాని తర్వాత ఏం తెలుసుకోవాలి? తర్వాత తెలుసుకున్నటువంటిది ఇహమూత్ర ఫలభోగ విరాగ తదనంతరం. అంటే ఇహమూత్ర ఫలభోగ విరాగం. ఇక్కడ నిత్యము అనిత్యము అది పురాగా తెలిసి ఉంటేనే వెనకాల దాన్ని తెలుసుకోగలుగుతాం. ముందు తెలుసుకున్నాం మనం, ఒక వస్తువులో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి నిత్యమైనటువంటిది, ఇంకొకటి అనిత్యమైనటువంటిది. ఇప్పుడు ఏం చేయాలి? నిత్యమైనటువంటి వస్తువు విషయంలో మనం బుద్ధి ఎలా ఉండాలి, అనిత్యమైనటువంటి వస్తువులో మనం బుద్ధి ఎలా ఉండాలో చెప్తున్నారు. అనిత్యమైనటువంటి వస్తువులో ఫలభోగ విరాగ తదనంతరం. అంటే అనిత్యమైనటువంటి వస్తువు ద్వారా ఫలాన్ని ఆశించి భోగాలు అనుభవించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. స్వర్గం పొందాలి, యజ్ఞయాగాలు చేయాలి, పూజలు చేయాలి. అసలు దేవుణ్ణి నిరంతరం అవి కావాలి ఇవి కావాలని కోరేటటువంటి కోరికలు కూడా దీనికి సంబంధించినవి. అక్కడ ఏమి లేదండి. నిత్యానిత్య వస్తు వివేకం పట్టుబడలేకపోవటం వల్ల ఇతనికి విరాగం రాలేదు. విరాగం అంటే మూత్ర ఫలభోగ అంటే ఇక్కడ కానీ లేక స్వర్గంలో కానీ భోగాన్ని ఆశించకూడదు. వస్తువు ద్వారా ఎవడైతే భోగాన్ని ఆశ్రయిస్తున్నాడో కోరుకుంటున్నాడో వాడికి సాధన సిద్ధించదు. సాధన ఎవరికి సిద్ధించదో చెప్తున్నారు ఇక్కడ. నిత్యానిత్య వస్తు వివేకం తెలియాలి. రెండోది విరాగం ఉండాలి. దేని మీద? ఏది నిత్యము కాదో దాని మీద మనకి ఏముండాలి? విరాగం ఉండాలి. ఇహమూత్ర ఫలభోగ విరాగం. అంటే ఇక్కడ కానీ అక్కడ కానీ ఈ భౌతిక ఇక్కడ నుంచి స్వర్గంలోకి వెళ్తామంటే స్వర్గ శరీరం వస్తుంది. అక్కడ ఏం పొందుతాం? అక్కడ భోగాలు అనుకుంటాం కదా. ఇక్కడ భోగాలని మించిలాంటివి అక్కడ కూడా ఏంటి గొప్పటి? గొప్ప లేదు కదా అందులోని. ఇక్కడ ఎలాగైతే భోగాలు అనిపిస్తున్నాడో అక్కడ అలాంటి భోగాలు అనిపిస్తాడు. కాకపోతే ఇలా ఈ లోకం కంటే ఆ లోకం వేరు అంతే. కానీ ఆ భోగాలు అనిపించడానికి ఏం కావాలి? అక్కడ శరీరం కావాలి, అక్కడ దేవతా శరీరం, ఇక్కడ మానుష శరీరం. అందుచేత ఏముండాలి? ఇక్కడ కానీ అక్కడ కానీ భోగాలు అనిపించాలనేటువంటి కొంత వైరాగ్యం రావాలి. దాని పేరే విరాగము. అది రెండో పాదం. నిత్యానిత్య వస్తు వివేకము మొదటిది సాధన చతుష్టయంలో. ఈశమోత్తర బలభాగం అనేటువంటిది రెండవది. మూడవది సమాధి షట్క సంపత్తి. నాలుగవది ముముక్షతం నిధిస్ఫుటం అని శాస్త్రం శాసనం చేసింది.
మోక్షం పొందాలనుకున్నటువంటి సాధకుడికి ఈ 4 అర్హతలు ఉంటాయి. ఈ 4 అర్హతలో లేనటువంటి వాడు ఉపదేశం పొందినా, ఉపన్యాసాలు వినినా, సాధన చేసినా వెళ్ళిపోతుంటాడు ప్రజలు. దీంట్లో ఉండడు, నిలబడినవదు. ఏదైనా వెండిని నీటిలో ముంచేమనుకోండి, ఎలా తేలగొట్టేస్తుందో అట్టి మాదిరిగా ఆ సాధకుడిని బయటకు తోసేస్తుంది. 4 చింతించినటువంటి వాడు చూడండి, మన దగ్గర ఈ జ్ఞానం బాగా విచారణ చేసి తెలిసి సాధన చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బహిర్ముఖం విషయాల్లోకి వెళ్ళిపోయి ఏయో చేస్తున్నారు. చూడండి, ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అంటే ఈ లేవు. అర్హత లేకుండా, విచారణ లేకుండా ఉపదేశం పొందేసేది. ఉపదేశం పొందేసినది సరిపోదండి. ఉపదేశం పొందినటువంటి సాధకుడికి ఏముండాలి? 4 ఉండాలి. సమాధి శక్త సంపత్తి. సత్యం అంటే 6. ఈ చెప్తాడు ఇవన్నీ కూడా. అంటే ముముక్షత్వం, మోక్షం పొందాలి. దృఢమైనటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి. ఏ విషయంలో? మళ్ళీ పుట్టకూడదు. పుడితే మళ్ళీ మామూలు ఏమో ఎలాంటి జన్మతో అంటే అది నేను మోక్షం పొందాలి. మోక్షం పొందాలనేటువంటి తపనే ముముక్షత్వం అంటారు. బ్రహ్మ సత్యం. ఎందుకు నువ్వు మోక్షం పొందాలి? నువ్వు బ్రహ్మానివి, బ్రహ్మస్వరూపమే నువ్వు. ఆ బ్రహ్మమే నీలో ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని నువ్వు వదిలేసావు. నిత్య అనిత్యం అన్నారు కదా, నిత్యమేది బ్రహ్మం. ఈ బ్రహ్మం సత్యం అంటే ఆత్మ సత్యం. ఆత్మన్న బ్రహ్మన్న, బ్రహ్మమన్న ఒకటే. బ్రహ్మ సత్యం. ఆత్మస్వరూపం చుట్టూరు శరీరాదులు ఏర్పడి, శరీరము, ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, ఇది జగత్తు. ఈ శరీర ప్రాణ మానసులు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? జగత్తు నుంచి వచ్చింది. జగత్తు నుంచి తయారయ్యింది. ఆకాశవద్ వాయు, వాయురగ్ని, రగ్ని రాప, రాప భూమి. ఈ భూమి నుంచి అన్నం, అన్నాన్ని నుంచి చుక్కల చూడతలు, వాటి నుంచి స్త్రీ పురుష శరీరాలు. చేత అన్నాత్ భవంతి భూతాన్ని. దేని నుంచి తయారైంది? జగత్తు నుంచి. జగత్ అంటేది పంచిభూతాలతో కూడినటువంటి ప్రపంచాన్నే జగత్ అంటారు. జగత్తు నుంచి మనకు శరీరం వచ్చింది. ఏ శరీరం అయితే వచ్చిందో ఆ శరీరం అంతా జగన్నిత్యేవం రూపో వినిశ్చయ. నీకు ఒక నిశ్చయం ఏర్పడాలి. ఏంట నిత్యం? జగన్మిత్యేవం రూపో వినిశ్చయం. నీకు ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఏదైతే ఉందో అది జగత్తుతో వచ్చింది. జగత్తుతో నిర్మితమైనటువంటి జగన్మిత్యేవం రూపో, ఈ జగత్తు పరిణామంతో ఏర్పడినటువంటి నీ శరీరం ఏదైతే ఉందో అది మిథ్య అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం, నిశ్చయం నీకు ఏర్పడాలి. కానీ అప్పుడప్పుడు దీని మీద ఇది నిశ్చయం అన్నట్టుగా నేను ఉన్నానన్నట్టు అనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉండడం వల్ల, ఆత్మసత్యం అవడం వల్ల ఈ అనాత్మ స్వరూపమే నిజమన్నట్టుగాను, నిశ్చయం అన్నట్టుగాను మనకు అనిపిస్తుంది. అందుకని బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఏవం రూపో వినిశ్చయ. ఇది మనకు దృఢంగా నిర్ణయం అయిపోవాలి. ఎలాంటి నిర్ణయం? ఈ శరీర ప్రాణమానుషాదులు నిజం కాదు, ఇది మిథ్య, ఇది కల్పితం. ఎవడో తయారు చేసాడు, దీన్ని కల్పన చేశాడు. ఆ కల్పన చేసినటువంటి వస్తువును మనం ధరించాం. ఇంత తెలుగు తక్కువతనంగా ఈ శరీరాన్ని ఎందుకు తగిలించుకున్నామండి మనం? శరీరం తగిలించుకున్న వాడికి అందరికీ కూడా సమస్యలే కదా, బాధలే కదా, భయాలే కదా. అంటే ఈయనంతటి తగిలించుకున్నాడు. దీన్ని వెనకాల ఎవడో పెద్ద మనిషి ఉండి శరీరాన్ని తగిలించాడు. అసలు ఆయన ఎందుకు తగిలించాడండి? మనకి జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం లేక ఈ శరీరాదులే నేననుకుని భ్రాంతి జ్ఞానంతో కర్మలు చేసి కర్మ ఫలాలు అనుభవించడం కోసం ఈశ్వరుడు మనకి శరీరం ఇచ్చాడు. అందుచేత సోయం
నిత్యానిత్యవత్తు వివేక సముదావృత చేత బ్రహ్మం అనేటువంటిది సత్యము, జగత్తు మిథ్య అనేటువంటి నిశ్చయం మనకి ఏర్పడదు. సోయం నిత్య అనిత్య వస్తు వివేక సముదావృత. ఈ రకంగా ఈ నాలుగింటిని మనం బాగా నిరంతరము స్మరణకి తెచ్చుకోవాలి. స్మరణకి తెచ్చుకున్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం అడ్డు కలిగేటటువంటి ఏ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాది దేహాది బ్రహ్మ పర్యంతే అనిచ్చే భాగవత్తు. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాది. దర్శనం అంటే ఏంటండి? చూడడం. శ్రవణం అంటేనా వినడం. సినిమా చూడటం, సినిమాలో దృశ్యం దర్శనం అంటారు. మరి అందులో ఉన్నటువంటి డైలాగులు శ్రవణం. తద్వైరాగ్యం జుగుప్సాయ దర్శన శ్రవణాది. అంటే మనం ఏమేమైతే చూస్తున్నామో చూసేటటువంటి విషయాదుల మీద మనం ఏమేమైతే వింటున్నామో వినేటటువంటి శబ్దాల మీద ఏం ఏర్పడాలి? వైరాగ్యం ఏర్పడాలి. వైరాగ్యం ఇందాక చెప్పాడండి. దేని మీద వైరాగ్యం? నిత్య అనిత్య వస్తువు, అనిత్యమైనటువంటి వస్తువుని గూర్చి బోధించేది ఏది? ఇందాక అనిత్యమైనటువంటి వస్తువు మీద వైరాగ్యం ఉండాలన్నాడు. ఏది అనిత్యమైనటువంటి వస్తువు అక్కడ చెప్పలేదు. అనిత్యమైనది ఏది? అనిత్యమైనటువంటి దర్శన శ్రవణాది. దేనికి రూపం ఉందో అలాగే దేని విన్నాం కదండి, దీనికి నామము రూపము అంటారు. నామం అంటే శబ్దం. నామాన్ని ఉచ్చరించేది వాక్. వాక్ నుంచి ఉచ్చరించినటువంటి పదం నామం. నామాన్ని గ్రహించేది శ్రోత్రేంద్రియం. అంటే శబ్దాన్ని శ్రోత్రేంద్రియం గ్రహించింది. రూపాన్ని చక్షురింద్రియం గ్రహించింది. అంటే ఇక్కడ మనకి 2 ఇంద్రియాలు ఉన్నాయి ఈ శిరస్సు దగ్గర. ఒక ఇంద్రియమేమో శ్రోత్రేంద్రియం అంటే చెవులు శబ్దాలను గ్రహించుంటే, చక్షురింద్రియాలు రూపాలు గ్రహించారు. ఈ 2 ఇంద్రియాలు జీవుణ్ణి బంధంలో పడుతున్నాయి, మోహంలో పడుతున్నాయి. కానీ అయ్యేటప్పటికల్లా టీవీ చూడడము, సెల్ ఫోన్ చూడడము, ఏయో దృశ్యాలు కదా చూస్తున్నాం. తద్వైరాగ్యం జుగుప్సాయ. చూడమన్నా కూడా చూడాలన్నటువంటి కోరిక నశించడమే. దేన్ని? దృశ్యాన్ని, శ్రవణాన్ని. ఒకసారి ఆలకించండి అంటాడు, మీరు ఏనండి నాకు ఇంటికి పెట్టింది అన్నాడు అనుకోండి. ఎందుకంటే ఏం వినాలి? బయట విషయాలు కదా. అంచేత దేహాది బ్రహ్మ పర్యంతం అనిచ్చే భోగవస్తువు. దేహాది బ్రహ్మ పర్యంతం ఎక్కడ దాకా చెప్పాడో చూడండి. మన శరీరం ఉంది కదా, ఇలాంటి శరీరం ఎవరెవరికి ఉన్నదో బ్రహ్మ పర్యంతం అదంతా కూడా పర్యంతే ధ్యానించే భోగ వస్తువు. అన్ని కూడా భోగములు అనుభవించడం కోసం సృష్టించబడినటువంటి ఈ శరీరాలు. ఒక శరీరం ఆకర్షణవంతంగా కనపడుతుంటుంది. ఆ శరీరం కోసం ఇంకొక శరీరంతో స్నేహం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా దేహాది బ్రహ్మ పర్యంతే. పురాణాల్లో దేవతలు కూడా మోహంలో కూడా వీళ్ళని కూడా పరిగెట్టారు కదా. దేహాది బ్రహ్మ పర్యంతే, బ్రహ్మదేవుడు దాకా కూడా ఇవన్నీ కూడా బంధించే భోగ వస్తువులే. అంచేత దేని మీద ఉండాలి? దేహాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మదేవుడు దాకా ఏ రూపాలు ఉన్నాయో వాటి మీద మనకి ఏముండాలి? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటి? ఆ తోటి చూడాలని, ఈ వినాలనేటువంటి కాంక్ష ఏదైతే ఉందో, అలాగే మన సాధనలో కూడా అనేక దర్శనాలు కలుగుతూ ఉంటాయి. వాటి మీద కాంక్ష ఉందనుకోండి, ఆ రూపాలు మళ్ళీ వచ్చేస్తుంటాయి. ఒక్కసారి మనం కనుక ఒక దాన్ని ఇష్టపడ్డామనుకోండి, బోళ్ళు అనుభవాలు ఏర్పడుతుంటాయి, బోళ్ళు అనుభూతులు వచ్చేస్తుంటాయి.
అలాగే సాధనలో కూడా బోల్డ్ బోల్డ్ శ్రవణాలు వినపడుతుంటాయి. సాధనలో బోల్డ్ బోల్డ్ విషయాలు వినపడుతుంటాయి. కళ్ళు ముచ్చుకుంటే బోల్డ్ శబ్దాలు వినపడుతుంటాయి. ఆ శబ్దాలను ఆలకింటూ ఉంటే హాయిగా సుఖంగా ఉంటుంది. ఆ శబ్దాలను ఇక్కడ ఏమేమి వదిలేయాలి? శ్రవణాదివి. శబ్దాలను గ్రహించకూడదు, వినకూడదు, రూపాలను గ్రహించకూడదు. ఈ రూపాన్ని, శబ్దాన్ని ఎంతవరకు వదలలేదో అంతవరకు అతనికి సాధన చూద్దాం. ఇందులోనే తిరుగుతూ ఉంటాడు. అంచేత కళ్ళు మూచిన ఒకవేళ దేవుడు రూపం వచ్చినా సరే వదిలిపెట్టేయాలి. నామము, రూపము, తద్వైరాగ్యం జుగుప్ష. ఎంత వైరాగ్యం అంటే జుగుప్పు కలగాలి. జుగుప్ష అంటే ఏంటండి? ఏదైనా మనకి చూడకూడనటువంటి, వినకూడనటువంటి అసహ్యకరమైనటువంటి వస్తువులు చూస్తే ఒళ్ళు జలధరుతుంది కదా. అంటే కుక్క వాంతి చేసి కక్కింది అనుకోండి, దాన్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? కడుపులో తిప్పిద్ది చూడగానే. దాన్ని జుగుప్ష అంటారు. అంత జుగుప్ష ఏర్పడాలట. దాని మీద ప్రీతి పడి ఎడుతుంటే వీడికి సాధనలోకి ఎందుకు వెళ్తుందండి? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడితే అసలు సాధన? ఇన్ని సంవత్సరాలు పట్టదు సాధన. ఇంతకాలం పట్టడానికి కారణం ఏది మనం వదలాలో, అది ఎందుకు వదలాలో దాని మీద మనకి విశ్లేషణ లేదు, వివేకము లేదు. దానివల్ల దర్శన శ్రవణాల కోసమే, దర్శనం కోసం పరిగెడుతున్నాం, శ్రవణం కోసం పరిగెడుతున్నాం. వాటి మీద ఎంతవరకు వైరాగ్యం రాదో అంతవరకు లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాలంటే వీటి మీద విరక్తి రావాలి. విరజ్య విషయ వ్రాత దోష దృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నీతావస్థ మనశ్రమ ఉచితే. అంచేత ఈ రకంగా విషయముల మీద విరక్తి ఎప్పుడో ఒకసారి వస్తే చాలన్నది. అది పూర్తిగా పర్మనెంట్ అయిపోవాలి. అది ఎలాంటి విషయమైనా సరే మీరు చూసుకోండి, అది మాకెందుకులండి అంటే మీకు ఇంకా దాని మీద దేని మీద ఏముండకూడదు? స్వలక్ష్యే నీతావస్థ. ఏది మీ స్వరూపమో దాని మీద వదిలిపెట్టకూడదు. మనశ్శమ ఉచ్యతే. అంటే మీ స్వరూపం మీద నిఘా పెట్టాలి. మిగతా దాని మీద ఏముండాలి? తన లక్ష్యమునందు వదిలిపెట్టకుండా ఉండటమే దాన్ని ఏమంటారంటే శమము అంటారు. శమము అంటే షట్సంపద అన్నారు కదా. శమం అంటే ఏంటండి? మన స్వరూపం మీద నిఘా వదలకుండా ఉండడం శమం. మన స్వరూపం కాని దాని మీద వైరాగ్యం. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వగోళకే. గోళకములు అంటే ఏంటండి? పంచభూతాలతో 25 తత్వాలతో శరీరం తయారైంది. 25 తత్వాలతో తయారైనటువంటి వాటిని గోళకాలు అన్నారు. గోళకం అంటే ఏంటండి? గోళకం అంటే ఇప్పుడు ఉదాహరణకి 25 తత్వాలు అన్నాం కదా. ఆకాశ పంచకము, ఒక్కొక్క దాని నుంచి 5 వస్తువులు తయారైంది. ఆకాశ పంచకము జ్ఞాన, మనో, బుద్ధి, చిత్త, అహంకారముల 5 ఆకాశ పంచకం. ఈ జ్ఞానానికే జ్ఞాత అని పేరు. జ్ఞాతతో 5 తత్వాలు ఆకాశ పంచకం. వాయు పంచకం ధ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానముల 5 వాయు పంచకం. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము ఈ 5 కూడా అగ్ని పంచకం. ఇక శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల 5 జల పంచకం. వాక్కు, పాణి, ఉపస్థ వాయువుల 5 పృథ్వీ పంచకం. 5 భూతాల్లోకి ఒక్కొక్క దాని నుంచి 5 భూతాలు ఏర్పడి వీటికి గోళకాలు అని పేరు. గోళకాలు అంటే మరీ ఒకసారి మీకు బాగా అర్థం అవడానికి ఒక ఆఫీస్ ఉంది. ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళ కోసం ఒక్కొక్కడికి ఒక కుర్చీ ఎత్తారు. కుర్చీ గోళకం. ఆ కుర్చీలోకి వచ్చి ఆ స్టాఫ్లో
ఆ ఉద్యోగస్తుడు ఆ స్టాఫ్ లోకి వచ్చి అక్కడ కూర్చుని ఆ కుర్చీలో కూర్చుని వర్క్ చేస్తాడు. వర్క్ చేసేటటువంటి వ్యక్తి వేరు, కుర్చీ వేరు. అందులో కూర్చుని అతను వర్క్ చేస్తున్నాడు కదండి. ఏం వర్క్ చేస్తున్నాడు అతను? అందరూ ఒకే రకమైన వర్క్ చేయరు. ఎవరి స్థానంలో వాళ్ళు వచ్చి కూర్చుని అందులో కూర్చుని వర్క్ చేస్తారు. అంటే ఉదాహరణకి స్తోత్రము, తప్పు, చక్షు, జిహ్వ, గ్రాణం, ఈ 5 గోళకాలు. 5 గోళకాలలోని 5 ఉద్యోగస్తులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళెవరు? శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జిహ్వేంద్రియము, గ్రాణేంద్రియం. వీళ్ళు స్టాఫ్. వీళ్ళు ఏ వర్క్ చేస్తుంటారు? శ్రోత్రేంద్రియం శబ్దాలను గ్రహించడం అనే వర్క్ చేస్తారు. త్వగింద్రియము శీతోష్ణాలను గ్రహించే వర్క్ చేస్తారు. చక్షురింద్రియం రూపాలను గ్రహించే వర్క్ చేస్తారు. జిహ్వేంద్రియం పురుషులు గ్రహించే వర్క్ చేస్తారు. జ్ఞానేంద్రియం వాసనలు తెలుసుకునే వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? గోళకాలంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? వాళ్ళు స్టాఫ్ వర్క్ చేయటానికి నియోగించబడినటువంటి కుర్చీలు. ఆ కుర్చీల్లో కూర్చుని పనిచేసేటటువంటి వాళ్ళు ఇంద్రియాలు. ఇంద్రియాలు వేరు, గోళకాలు వేరు. మరి ఆ ఇంద్రియాలు పనిచేసేటటువంటి విషయాలు ఒకడు చేసే పని ఇంకొకటి చేయడు. ఆడు కోపం కొంచెం నీరసంగా ఉందంటే ఆడు పని నువ్వు సాయం చెయ్యంటే ఆ సేపు కొంచెం పని చేస్తలేదు, నువ్వు కొంచెం హెల్ప్ చెయ్యని పట్టుకు చెప్పామనుకోండి ఆ చేయడు. ఎవడో ఏ విషయాన్ని పురమాయిందో వాడు ఆ స్థానంలో కూర్చుని కదలకుండగా అదే వర్క్ చేస్తాం. ఈ రకంగా 25 గోళకాలు ఉన్నాయి కదా, అందులో 19 తత్వాలతో స్టాఫ్ ప్రవేశించింది. జ్ఞానేంద్రియ గోళకాలలో, కర్మేంద్రియ గోళకాలలో, ప్రాణాల గోళకాలలో, అంతరేంద్రియ గోళకాలు. అవన్నీ ఈ స్టాఫ్ ఎంతమంది? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4, 19. ఈ 19 దాంట్లో జ్ఞాత ఉన్నాడు కదండి, అతని హెడ్ యజమాని. అతని చేతిలో అందరూ పనిచేస్తూ ఉంటారు. ఈ జ్ఞాత చేతిలో మేనేజ్మెంట్ చేసేవాడటువంటి వాడు అహంకారుడు. అహంకారుడు పురమాయిస్తేనే ఈ స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉంటారు. అతను మేనేజర్ చేస్తాడు, యజమాని కాదు. యజమాని ఎవడు? జ్ఞాత. ఇప్పుడు ఇంద్రియాలు చేసేటటువంటి వరకు సాయంకాలం దాకా ఎవరి చోట్లో వాళ్ళు కూర్చుని వర్క్ చేశారు. చేసినటువంటి వర్క్ అంతా రికార్డ్ చేసి గుర్తించి ఎవరికి రికార్డ్ చేసి పెట్టారు అదంతానే? చిత్తం. ఇదంతా జ్యోతిరేంద్రియం ద్వారా ఏమన్నాడో, చక్రేంద్రియం ద్వారా ఏం చూసాడో, జీవేంద్రియం ద్వారా ఏ రుచులు తెచ్చుకున్నాడో, సాయంకాలం దాకా జరిగినటువంటి వర్క్ అంతా రికార్డ్ చేసి పెట్టేశాడు. అతని పేరు చిత్తం. చిత్తం రికార్డు చేసినటువంటి విషయాదుల్ని మనసు తీసుకుని ఆ ఫైళ్ళు ఈ అహంకారుడు ఉన్నటువంటి చోట్లోకి తెచ్చి పెడతారు. తిరిగేస్తుంటారు. వెళ్దామా, మానేద్దామా, చూద్దాం ఇవాళ ఆదివారం సత్సంగం వెళ్దామా, వెళ్తే శాతక బాధ లెక్క వెళ్ళడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ అవుతుంది, ఎంత సమయం వృధా అయిపోతుంది, ఈ రికార్డు ఎవడక్కడ పోతే ఏదో పెడతాడట, ఏదో తినచ్చు, ఏదో చూడొచ్చు అని అలా తిరగా మరగా చిత్తం రికార్డు చేసినటువంటి దాన్ని మనసు ఏం చేస్తుంటది? సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. సంకల్ప వికల్పాలు చేసినటువంటి విషయాన్ని బుద్ధి నిర్ణయించదు. బుద్ధి నిర్ణయించిన దాన్ని అహంకారుడు మేనేజర్ కదండి, ఈ స్టాఫ్ అందరికి పని చెప్తాడు అనమాట. నువ్వు ఈ పని చేయి బాబు, నువ్వు ఈ పని చెప్పు అంటే ఈ స్టాఫ్ అహంకారుడి చేతిలో ఉంటారు. ఎంతమంది వాళ్ళు? ఈ రకంగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణ చతుష్టయం యొక్క జాగ్రత్తలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రాణాలు మాత్రం 24 గంటలు వర్క్ చేస్తాయి.
అది రాత్రుం పగళ్ళనే పని లేదండి. ప్రాణాలు కంటిన్యూగా పని చేస్తుంటే ఈ స్టాఫ్ మాత్రం రాత్రి అయిన తర్వాత డ్యూటీ దిగిపోతుంటారు. డ్యూటీ దిగిపోయి మన్నాడు వస్తుంటారు. దాన్ని నిద్ర అంటాం. ప్రాణాలు మాత్రం లైట్లు వేసి కాపలా కాస్తూ వాచ్మెన్ లాగా దాన్ని పడుతుంది. లోపల ఆత్మ ఉంది. ఆత్మ చేతిలో జ్ఞాత ఉంది. జ్ఞాత చేతిలో అహంకారం ఉంది. అహంకారం బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఈ రకంగా ఈ జగన్ నిర్మాణం అనేటువంటిది ఎంత అత్యద్భుతంగా ఈశ్వరుడు చేసాడో చూడండి. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య. ఈ స్టాప్ అంతా ఇంతకీ ఏమి వర్క్ చేస్తున్నారు వీళ్ళు? విషయాదులను తెలుసుకోవడం కోసం. విషయేభ్య పరావర్త్య. వీళ్ళకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి పురమాయించమనుకోండి, నోరు ఎళ్ళబెట్టి గుడ్లు తిరిగేసి వస్తారనమాట. మాకేం తెలదండి, మేము గ్రహించలేమండి, మా చేత కదండి అంటారు. వాళ్ళు ఏం తెలుసుకోవడానికి పురమాయించాడు దేవుడు వాళ్ళని? విషయాదుల్ని, శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదుల్ని తెలుసుకుని అనుభవించడం కోసం వాళ్ళని పురమాయిస్తే, బ్రహ్మజ్ఞానం బోధించి ఆత్మజ్ఞానం కలిగిందారంటే ఏం తెలుసుకుంటారు వాళ్ళు? ఎవరి ద్వారా ఆత్మజ్ఞానం పొందాలో వాళ్ళకి పురమాయించాలి, కానీ వీళ్ళకి ఎలా పురమాయిస్తారు? అని చెప్పి విషయేభ్య పరావర్తి స్థాపనం చగోళకే. అందుకే నువ్వేం చేస్తావంటే, ఏ గోళకం దగ్గర ఏ స్టాఫ్ని పురమాయించాడు దేవుడు, ఆ గోళకం దగ్గర నుంచి దాటిపోకుండా అక్కడ స్థాపనం ఇక్కడ కూర్చోబెట్టి కదలకుండా బయటికి వెళ్ళనివ్వకు, వర్క్ చేయనివ్వకుండా స్థాపనం స్వగోళకే. ఏమన్నా అర్థమైందన్నమాట? పురుషుల కూర్చుని వర్క్ చేసేది టపా కంప్యూటర్ పెట్టుకుని పని చేసేస్తున్నారు కదా. చేతులు మూసేస్తేనా చేయటం లేదు కదా. అట్టి మాదిరి ఏ గోళకం దగ్గర ఎవడున్నాడో ఆ వ్యక్తిని ఆ గోళకం దగ్గర కూర్చొని కానీ పని చెయ్యదు, సెలవు ప్రకటించదు. ఎవరిని? ఏ గోళకం దగ్గర ఏ ఇంద్రియం ఉన్నదో ఆ ఇంద్రియం దగ్గర ఆ గోళకంలో ఉన్నటువంటి ఇంద్రియాన్ని ఆపు చేయటమే విషయేభ్య పరావర్తి స్థాపనం స్వగోళకే. ఉభయేషామింద్రియాణం స దమ పరికీర్తిత. ఆ రకంగా ఏ గోళకంలో ఏ ఇంద్రియం పనిచేస్తుందో ఆ ఇంద్రియాన్ని పని చేయకుండా ఆపు చేస్తే దానికి దమః. శమము దమము. ఇందాక శమం అన్నాము. శమం అంటే ఏంటండి? విరజ్య విషయ ప్రాత దోష దృష్ట్యా ముహోర్ముహం త్వలకే నీతావద్ద మనశ్శము. స్టాప్ రెండు రకాలుగా ఉన్నారు. ఎలాగా? అంతరంలో లోపల పెద్ద స్టాప్ ఉందండి. ఇందులో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చిన్న స్టాప్ అన్నమాట. ఈ పెద్దవాళ్ళు ఎవరు? మనసు బుద్ధి చిత్తం అహంకారం ఉన్నాయి. వీళ్ళని పని చేయనివ్వకుండా ఆఫ్ చేసి ఎవరి చోట్లో వాళ్ళని కదలకుండా కూర్చోబెడితే శమం. ఈ బాహ్యేంద్రియాల వైపుకి తిరిగి శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలను కనిపెట్టేటటువంటి వాళ్ళని వాళ్ళ గోళకాలలో కదలకుండా కూర్చోబెడితే దమం. శమము దమము. బాహ్యానాలంబనం ముక్తి దేశో పరతురుత్తమ. ఈ రకమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాల యొక్క వృత్తుల్ని ఆపేసి కదలకుండా నిలబెట్టి ఉండడమే చిత్తవృత్తి. ఎందుకండి ఇంత శ్రమ? లోపల ఏదుందో తెలియాలి కదండి. ఎవరి మట్టికి వాళ్ళు ఎవరి పనాలు చేసేస్తుంటే నీకు లోపల ఏముంది, ఏం కనపడుతుంది, ఏం తెలుస్తుంది? లోపల ఏదో ఉంది. లోపల ఉన్నటువంటి ఆ యజమాని తెలియడం లేదు మనకి. ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నాం? యజమాని అనేది ఆత్మ. మేనేజర్ గారు ఎవరండి? జ్ఞాత. స్టాఫ్ ఎవరిలో? మనసు బుద్ధి చిత్తు అహంకారం ఇదొక వర్గం. జ్ఞానేంద్రియ అదయ్యో వర్గం. కర్మేంద్రియులు ఇదో వర్గం. వీళ్ళందరికీ ఒక కుర్చీలు ఉన్నాయి. వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అంటే వర్క్ చేసేటటువంటి వాళ్ళని ఎక్కడి దాకా ఇది జ్ఞానేంద్రియాలను కానీ కర్మేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ మొత్తం అందరినీ కూడా అట్టి పెట్టేసి ఆపు చేసేస్తే అప్పుడు
ఆ లోపల ఏందో మనకు కనపడుతుంది. ఏళ్ళు ఎవరి మట్టుకాళ్ళు చేసి ఏళ్ళు యజమానుల కింద, ఏళ్ళే పెత్తందారుల కింద, ఏళ్ళే సమస్తం ఈ సృష్టి అంతా ఏళ్ళదే అన్నట్టుగా చూపిస్తున్నారు మనకి. చేత సహనం సర్వ దుఃఖాన ప్రతీకార పూర్వకం చింత విలాపరహితం స తితీక్ష నిగజ్యతే. క్షమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం ఆరుండి ఇప్పటికి రెండాటిని చెప్పుకున్న సహనం సర్వ దుఃఖానం ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చింది. వచ్చినటువంటి దాన్ని మనం అనుభవించడానికి సహకరించడం లేదు. జడిసిపోతున్నాం, భయపడిపోతున్నాం. సుఖంగా హాయిగా ఉండాలి, సుఖంగా హాయిగా ఉండడం లేదు, మనకు అనుకున్నట్టుగా జరగలేదు, విరుద్ధంగా జరుగుతుంది. సహనం సర్వ దుఃఖానం ప్రతీకారపు. దుఃఖం కలిగింది కదండి, ఆ దుఃఖం కలిగడానికి కారణం ఏంటని అలా ఊహించేసి వాటికి ప్రతీకారం చేయాలని చూస్తుంటాడు. ప్రతీకారం చెయ్యకుండా ఉంటే ఏమవుతుందని, ప్రతీకారం చేయడానికి పూనుకుంటే అది తిరిగి కర్మ. ప్రతీకారం చేయకుండా ఇదంతా నా కర్మ, నా యోగం అనుకుని అనుభవించే చింత విలాపరహితం, ఆలోచించకుండా విలాపరహితం సా తితీక్ష నిగజ్యతే, దానికి తితీక్ష పేరు. అలాగే శాస్త్రస్య గురువాక్యస్య చర్య బుద్ధి అవధారణం సా శ్రద్ధ కలిత తద్విరియ వస్తు ఉపలభ్యతే. శాస్త్రమునందును గురువు చెప్పినటువంటి వాక్యమునందును సత్య బుద్ధి అవధారణ. ఎవరైతే సత్యబుద్ధి అంటే నిజమే, ఈ గురువు గారు చెప్తుంది అబద్ధం కాదు, ఇది సత్యమే అని దీని మీద నిఘా, విశ్వాసం, గురి, దానికి శ్రద్ధ. శ్రద్ధ అంటే దేని మీద శ్రద్ధ? శాస్త్రం మీద, గురువు గారు చెప్పినటువంటి విషయం మీద శ్రద్ధ. సర్వదా స్థాపనం బుద్ధి శుద్ధే బ్రహ్మణి సర్వత సమాధానమిత్యుక్తు నతు చిత్తస్య లాలనం. ఈ రకంగా సమాధానపడి ఉండడం అంటే గురి కలిగి నమ్మి నిశ్చయం చేసుకుని ఇదంతా మిథ్య, ఇది సత్యము అనేటువంటి విధానములో సమాధానపడి ఉండడం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పిత స్వరూపావబోధన మోక్తి నిక్ష మోక్తుడు. ఈ రకంగా ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ విషయాలతో కూడుకున్నటువంటి మొత్తం విషయాన్ని అంతటినీ కూడా వాటి మీద విరక్తి కలిగి, వైరాగ్యం కలిగి, అది సత్యం కాదు, అది మిథ్య అని తెలుసుకుని లోపల ఉన్నటువంటి స్వరూపావబోధేన తన స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవటం కోసమే తన ఆలోచన, తన శక్తులన్నీ కూడా స్వరూపావబోధేన మోక్తు మిథ్య మోక్ష. అసలు మోక్షం అంటే ఏంటి అంటే నేను నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏ స్వరూపం అయితే ఉందో అదే నేను, ఇదంతా కాదు, అది నేను, ఇది కాదు, అదే నేను అంటే దానికి ఇది తగులుకున్నటువంటిదంతా మళ్ళీ తగులుకోకుండా ఉండడానికి తగినంత జాగ్రత్తలు తెచ్చుకుని తగినంత సాధన చేస్తూ చక్కగా అభ్యాసం చేయాలి. ఈ రకంగా విషయేభ్య పరావర్త్య తాపనం స్వగోళకే ఉపయేషమింద్రియాణం స ధమ పరికీర్తిత భాష్యానంబలం మృత్యు రేపో పరితిరుత్తమ సకలం సర్వ దుఃఖానం ప్రతీకార పూర్వకం చింత విలాపరహితం సా చితీక్ష నిగజ్యతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధి అవధారణం సా శ్రద్ధ కలిత తద్విజీయ వస్తు ఉపలభ్యతే. సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పిత స్వరూపావబోధేన మోక్షమిక్ష ముముక్షున. ఈ రకంగా సాధకుడైనటువంటి వాడు మోక్షం పొందడానికి నిరంతరము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మానవ జన్మం చీటికి మాటికి రాదు, మళ్ళీ మళ్ళీ రాదు. చేత బంధ మధ్య మరూపాపి వైరాగ్యేన సమాధిన ప్రసాదైన గురుశేయం ప్రవృత్తియ సూయతే ఫలం. ఇది ఈ విషయంలో ఈ శ్రద్ధ అనేటువంటిది కానీ, జ్ఞానం అనేటువంటిది కానీ, సాధన అనేటువంటిది కానీ, ఈ మోక్షాపేక్ష కలగినటువంటి ఆలోచన అందరికీ ఉండినప్పటికీ అందులో కొంతమందికి మళ్ళీ మందము. మందం అంటే ఏంటంటే
స్లోగా ఉండడం కోరిక. ఆ మోక్షాపేక్ష కొందరి దశలో తీవ్రమైంది కాకపోవచ్చు. మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొంత అధమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ కాంక్ష, ఏ కాంక్ష? మోక్షాకాంక్ష ఏదైతే ఉందో అది మందము, మధ్యము, తీవ్రము అని 3 రకాలు. ఇది అందరికి సమానంగా మోక్షం పొందాలనేటువంటి కోరిక లేదు. అందులో కొంతమందికి తీవ్రంగా ఉంది, కొంతమందికి మధ్యమంలో ఉంది, కొంతమందికి అధమములో ఉంది. ఈ రకంగా మధ్యమము, అధమము, అధమాధమం అనేటువంటి రకాలలో ఉంది. ఈ రకమైనటువంటి కాంతిని వృద్ధిపరుచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి ఈశ్వరానుగ్రహం కలిగింది. దేశకాలాదులు సాగు. ఆల్రెడీ ఈశ్వరానుగ్రహం లేకుండా ఇక్కడికి రాడు, ఇది తెలియబడదు ఈశ్వరానుగ్రహంతో. కానీ దేశకాలాదులు అడ్డు తగులుతున్నాయి కదా మనకి. వాటి యొక్క అడ్డు తొలగడం కోసం మనకి ఏం చేయాలి? తీవ్రతరం చేయాలి. దేనికి? అయితే బ్రతుకు తెరువు కోసం, జీవించడం కోసం మన వ్యవహారికమైనటువంటి కర్మల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నాం? భార్యాబిడ్డల విషయంలో, పోషించుకోవడంలో, తినడంలో, తాగడంలో, కట్టుకోవడంలో, వీటి మీద ఉన్నటువంటి శ్రద్ధ దేని మీద లేదు? ఆత్మ ధ్యానం మీద లేదు, ఆత్మ జ్ఞానం మీద లేదు. ఇంతకాలం ఎందుకు పడుతుంది? నాకు 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, ఉపదేశం పొంది నాకు ఎందుకు కలుగుతలేదు, మీరు చెప్పింది నాకు ఎందుకు అనుభవం రావట్లేదని మీరు చాలా మంది ప్రశ్నిస్తున్నారు కదా. ఎందుకు కలగడం లేదు? మందం, మధ్యము, తీవ్ర రూపం దాల్చలేదు. అది మందంగా ఉంది. పాపం పోయింది, ఉపదేశం పొందరు కదా, సత్సంగానికి రారు కదా. ఉంది, ఎలాగుంది? మందంగా ఉంది. అందుచేత మనం ఏం చేయాలి? వైరాగ్యించి ముముక్షత్వం తీవ్రం యశతు విద్యతే తస్మన్నివార్ధవంతు ఫలవంతశ సమాధయం. అంటే ఈ ఫలాన్ని మీరు పొందాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే ఫలవంతం సమాధయ. మీకు మందం పనికిరాదు. మందం నుంచి, ఎందుకంటే అద్భుతమైనటువంటి జ్ఞానం నుంచి జారిపోయి అందులోకి ఇందులోకి పోతున్నాడంటే ఎక్కడ తేడా వచ్చింది? ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఇది చాలా విశేషమైనటువంటిది మానవ జన్మ. ఇది అన్నిసార్లు రాదు. వచ్చినప్పటికీ అన్నిసార్లు ఈ జ్ఞానం చెప్పేవాడు దొరకడం, ఇది అన్నిసార్లు మనకు తెలియదు అనేటువంటి బుద్ధి లేదు. ఏదో పొందాలి, ఏదో వాళ్ళు అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తానని చెప్పి చాలా ఎదురు కూడా పోతున్నాడు అనుకోండి. ఎక్కడ తేడా వచ్చింది అంటే దాని మీద వైరాగ్యం రాదు. వైరాగ్యం ముముక్షత్వం. వైరాగ్యం లేదు, ముముక్షత్వం లేదు. ఆ ముముక్షత్వం ఉండినప్పటికీ ముముక్షత్వం లేకపోతే ఉపదేశం ఎందుకు పొందేడు? పొందేడు కానీ ఏమి లేదు, దానికి తీవ్రం లేదు. తీవ్రం చెట్టు విద్యతే. తీవ్రం ఎందుకు లేదు? అతను విద్య లేదు, చదువుకోలేదు. అదే నేను చాలా చదివానంటే ఆ చదువుని ఇక్కడ విద్య అనలేదు. బాహ్యంగా మనం చదువుకునేటటువంటి చదువుని విద్య అంటలేదు ఇక్కడ. ఏ చదువు చదవాలి? ఆత్మానాత్మక సంబంధించినటువంటి విద్య చదవాలి. సత్యమేదో, అసత్యమేదో, నిజమేదో, మిథ్యేదో, దీనికి సంబంధించినటువంటి చదువు చదవాలి. ఈ చదువు చదవకపోవడం వల్ల అది మీరు దీని మీద మోక్షం మీద, ముముక్షత్వం మీద కాంక్ష బలంగా ఏర్పడలేదు. తస్మిన్ నివార్ధవంతు బలవంతశ సమాధి. ఆ కారణం చేత నీకు బరుదు కనిపించడం లేదు. లేట్ అయిపోతుంది, టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది. వయసు అయిపోతే ఏమవుతుంది? భగవద్గీతలో అర్జునుడు ఇదే అడుగుతాడు, ఈ రకంగా నాకు ప్రయత్నం చేస్తున్నాను, పూర్తి అవ్వకుండా చచ్చిపోతే ఏమవుతుందని చెప్పేసి దానికి ఆయన అనేక కారణాలు చెప్పాడు. ఇక్కడ కూడా అలాగే కొన్ని కారణాలు చెప్తున్నారు. ఇంకేది కారణాలు ఏంటనేది మరి మోక్షం పొందకుండా చనిపోతే, సాధన సిద్ధించకుండా చనిపోతే ఏమవుతుంది? సాధన సిద్ధించకపోతే మళ్ళీ వచ్చి మొదలు పెట్టాలి. అప్పుడు అది పూర్తిగా సిద్ధించే మోక్షం పొందుతాడు. మందత విరక్తత్వ ముముక్షయోహో మరో చెల్లువత్తత్ర సమాధేర్భాష మావరత మోక్ష కారణ సామాగ్ర్యం భక్తిరేవ గరీయసి స్వరూపానుసంధానం భక్తిరిత్యబ్దీయతి స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్య పరేయకు.
అంటే ఎలా ఎలా మోక్ష కారణ సామర్థ్యం భక్తిరేవ గతి. దేవుడి మీద వ్యక్తి చెప్పలేదండి. మోక్ష కారణ సామాగ్ర్యం భక్తిరేవ గతి. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ఏ ఏ సామాగ్రిని అయితే శాస్త్రం చెప్పిందో ఆ సామాగ్రి మీద భక్తి రేవ గదివేసి ఆ సామాగ్రి మీద కూడా భక్తి కలిగి ఉండాలి. సో స్వరూపానుసంధానం భక్తిని చెబుతుంది. స్వరూపం మీద భక్తి కలిగి ఉంటారు. స్వాత్మ తత్వానుసంధానం భక్తినిచ్చే పరేజం. ఈ శ్లోకాన్ని ఇంకా వివరంగా వచ్చే వారం చెప్పుకున్నాం. ఇంతతోడు ముగించుకుందాం. అది తత్సత్తు ఆత్మబంధువుల చక్కటి విషయాలని చెప్పుకున్నాం. ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా చెప్పినా మొత్తం మీద ఆత్మ సాక్షాత్కారం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, మోక్షం పొందాలి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పుకున్నాం కనుక దాన్ని